ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు జరిగేది తెలిస్తే షాక్ అయిపోతారు. ఈ వ్యక్తి రాకతో అద్భుతం జరగబోతుంది. ఒంటరిగా కూర్చొని మరి మీరు ఈ వీడియోను చూడండి. ఈ యొక్క వ్యక్తి రాక భగవంతుడే పంపిస్తున్నాడని కూడా భావించాలి. దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఈ రాశి జాతకులు మీకు జరిగేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జీవితంలో అద్భుతమైన మార్పులు చేర్పులు జరగబోతాయి. అలాగే దుర్గాదేవి పంపినటువంటి కొన్ని సంకేతాలు మీ యొక్క కష్టాలకు ముగింపును పలకబోతున్నాయి. అలాగే ఈ రాశివారు ఈ మాటలు వింటూ ఉంటే మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ వినని మాటలు ఎవరు కూడా చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, అలాగే నమ్మిన వాళ్ళ చేత ఎదురైన నమ్మక ద్రోహాలు, మోసాలు, మీలోని దాచుకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, వీటిలో ఏ ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు. మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనకాల ఏమిటంటే ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానాల వెనక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. కాబట్టి ఈ వీడియో మీ కంట పడడం అంటే ఇది సాధారణమైన విషయం కాదు. ఈ రాశివారు ఈ వీడియోను వెతుక్కుంటూ రాలేదు. ఈ వీడియోనే ఈ రాశివారిని వెతుక్కుంటూ వచ్చిందనమాట. ఎందుకంటే దుర్గాదేవి స్వయంగా మీకు పంపినటువంటి సంకేతం ఈ వీడియో. అలాగే ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తే మీరేమిటంటే ఎన్నోసార్లు ఎన్ని పనులున్నా సరే ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియోని చూడండి. ఎన్నిసార్లు ఈ వీడియోను స్కిప్ చేసి ఉంటారు, కానీ మళ్ళీ ఈ వీడియో మీ వద్దకు వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా ఆ దుర్గాదేవి స్వయంగా మీతో మాట్లాడుతుందని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఆ తల్లి మీద నమ్మకం అనేది ఉంచి పూర్తి ఏకాగ్రతను నిలిపి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోని వినండి. అప్పుడే ఆ తల్లి మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి ఇదంతా కూడా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది ఈ రాశి మిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఒక అద్భుత మార్పు అనేది ప్రారంభమవుతుంది. మీ తలరాత మారబోతున్నటువంటి సమయం ఇదే. ఇక నుంచి మీరు గతంలో ఉండలేరు. ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించవండి. ఇవి కేవలం ఈ రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఎస్ అనేటువంటి అక్షరం వల్ల కూడా మీ జీవితంలో జరిగే మార్పుకు మీరు ఇప్పటి వరకు గమనించినటువంటి దైవ సంకేతాలు, అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపించే హెచ్చరికలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా కూడా వివరించబడతాయి. కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా వినడమే ఇక్కడ మీరు చేయాల్సిన పని. ఈ రాశి వారికి చాలా వరకు కూడా మంచి మనసు, వ్యక్తిగతంగా చాలా మంచివారు. అలాగే మీరు గత కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం. ఈ రాశి వారి జీవితంలో అనుభవించిన బాధలు సాధారణమైనవి కాదు. ఇతరుల రాశి వారి కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి వంటివి, ఒంటరితనము, నమ్మక ద్రోహాలు, ఇలాంటివి అన్ని మోసాలు కావచ్చు, అని చెప్పే ప్రేమ చూపించిన వాళ్ళ దగ్గర గట్టిగా ఎదురు దెబ్బలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారి ఖాతాలోకి వచ్చేస్తాయి అని చెప్పేసి మనకు జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. వీళ్ళు ఎంత మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీ పైన ఆరోపణలు, నిందలు వేసిన వారున్నారు. ఇది మీ తప్పు కాదండి, అలాగే కర్మ కూడా కాదు. ఇది ఒక దైవ ప్రణాళిక. ఈ రాశి వారికి ఏమిటంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. శని ఎప్పుడు నేరుగా ఫలితం అనేది ఇవ్వడు. శనిదేవుడు ఏమిటంటే ముందుగా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే మీ యొక్క ఓపికను కొలుస్తూ ఉంటాడు అన్నమాట. మీ మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు. అందుకే మీ జీవితంలో ఒక దశలో అన్నీ ఉన్నా కూడా సంతృప్తి లేకపోవడం, ఎంత ప్రయత్నించిన ఫలితం రాకపోవడం, ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని చెప్పి అనిపించడం, ఎవరు లేరు మేము ఒంటరి వాళ్ళము అని చెప్పేసి రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు, ఎవరికి చెప్పుకోలేని బాధలు గుండెల్లో దాచుకొని మీరు ఎంత నరకం అనుభవించారో అవి మీకు మాత్రమే తెలుసు. పైకి మీరు నవ్వుతూ కనిపించినప్పటికీ కూడా మీ నవ్వు వెనకమాల ఉన్నటువంటి మీ గుండె లోతుల్లో బాధ అనేది మీకే బాగా పూర్తిగా తెలుసు. మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికే తెలుసు. అలాగే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక పర్సన్ ఉంటారు కదండి. ప్రతి ఒక్కరికి ఒక అర్థం చేసుకునే మనిషి ఉంటారు.
ఆ మనిషి మీకున్నారు. అయితే వారికి తెలుసు అన్నమాట ఇన్ని బాధలు పడుతున్నారని. ఇన్ని బాధలు పడుతున్నా కూడా ఇవన్నీ చూసి కూడా దైవం అస్సలు మౌనంగా ఎందుకు ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహాలు కూడా మీకు కొన్ని సందర్భాల్లో కలిగి ఉంటాయి. కానీ నిజానికి దేవుడు ఉన్నాడు. దైవం మిమ్మల్ని ప్రతి కదలికను, మీ యొక్క ప్రతి కన్నీటి బొట్లను కూడా గమనిస్తూనే ఉంది. కానీ నిజం ఏమిటి అంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మీ రాశి వారు సాధారణ విజయం కోసం పుట్టలేదు. మీరేమిటంటే ఇతరులకు మార్గదర్శకుడిగా నిలవాల్సిన వారన్నమాట. మీ జీవితంలోనే జరిగిన ప్రతి అవమానం కూడా మీకున్నటువంటి అహంకారము, బాధ, మీ లోపల ఉన్న బలహీనతలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా తొలగించి మీలోని లోపల ఉన్నటువంటి శక్తిని బయటకు తీసుకురావడానికి, అలాగే మీ యొక్క ఒంటరితనాన్ని పోగొట్టి మీకు ఆత్మబలాన్ని ఇవ్వడానికి ఈ కష్టాలన్నీ ముగిసే ముందర మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావడం మొదలవుతున్నాయి. అవే ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. కష్టాలు ముగిసే ముందు ఈ రాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు, కష్టాల ముగింపు ఎప్పుడూ బయటకు కనిపించే సంఘటనతో మొదలవ్వదు. అది ముందుగా మనసులోనే మార్పు వస్తుంది. ఈ రాశి జీవితంలో కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. మీరు గమనించినట్లయితే చాలా విషయాలపైన మీరు మౌనంగా మారారు. ముందులాగా మీరు ప్రతి విషయానికి స్పందించడం లేదు. ఎవరు ఏమనుకున్నా సరే అదే స్థితికి మీరు చేరుకున్నారు. అలాగే మీ యొక్క కోపము, ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. మీ మనసు ఒక నెమ్మది స్థితిలోకి, ఒక ప్రశాంతమైన స్థితిలోకి వచ్చింది. ఇది వరకు ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంత పెద్ద విషయమైనా సరే, అంటే ఏదైనా మార్పులు, కదలికలు ఏదైనా వస్తాయేమో అని చెప్పి ఎదుటి వారు చూస్తున్నప్పటికీ కూడా అలాంటివి ఏమీ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏమిటి అంటే నా దైవ బలం అనేది మీలో మార్పు అనేది తీసుకొస్తుంది. మీలో దైవత్వం అనేది చేరింది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. అంటే ముందు చిన్న చిన్న విషయాలకు కూడా మీ మనసు బాధపడేది. ఇప్పుడు అదే విషయం పెద్దది ఎదురైనది కూడా లోపల ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది. బాధ ఉన్నా కూడా అది బయటకు రావటం లేదు. ఇది మీ మనసు బలపడుతున్నటువంటి సంకేతం. దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుందన్నమాట. ఎందుకంటే మీకు పొంగబోయేటువంటి అదృష్టాన్ని మోయడానికి ముందు మీరే సిద్ధంగా ఉండాలి. అలాగే ఇకపై ఎవరికి ఏ బాధలు చెప్పుకోవాలని అనుకోవట్లే. ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారని ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ఆశ అనేది నెమ్మదిగా పోయింది. ఇది నిరాశ కాదండి. మీరు మీ మీదే ఆధారపడడం నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఎంతమందికి ఎన్ని బాధలు చెప్పుకున్నా కూడా గొంతు నొప్పి, అలసట, ఇది తప్ప మీకు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి లాభం అనేది కనిపించడంగా. లాభం అంటే ఎవరైనా ఒక రూపాయి ఇస్తారు అని కాదు. కనీసం ఓదార్పు కూడా దొరకకపోగా అలసిపోయినటువంటి మీకు మిమ్మల్ని ఇంకా అలసిపోయేలా చేసే జనం అని చెప్పేసి మీకు పూర్తిగా అర్థమైపోయింది. అలా అర్థమైపోయే జనాలకి మీ యొక్క కష్టాలు చెప్పుకోవాలని ఆలోచన కూడా మీరు తీసేసుకున్నారు. అలాగే ఈ రాశి వారు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై కూడా మీకు ఆసక్తి అనేది తగ్గుతుంది. పాత సంబంధాలపైన ఆకర్షణ అనేది కూడా తగ్గుతుంది. కొంతమందికి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎందుకంటే మీరు కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి. పాత శక్తులు మీతో రావు. మీ అంతర్గత అంటే లోపల మీ మార్పులు ఏవైతే ఉంటాయో అవి బయట వాళ్ళకు మీరు మారిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటారు. కానీ నిజానికి మీరు ఇవన్నీ కూడా అంటే బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఆయన వారు ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే పక్కనోళ్ళ కోసం మారుదాం, ఎదుటి వాళ్ళ కోసం మారుదాం, ఇవన్నీ కూడా పోయినాయి. ఆ స్టేజీలన్నీ కూడా ఎప్పుడు కూడా దాటేశారు. గొంగళి పురుగు చూడండి, దాని యొక్క దశలన్నీ కూడా నాటి చివరకు అది రంగురంగుల సీతాకొక చిలుకగా, చాలా అందమైన సీతాకొక చిలుకగా మారుతుంది. అలాంటి దశలన్నీ మీరు దాటేశారు. అవన్నీ దాటేసి మీరు ఇవాళ రోజున పూర్తిగా అంటే ఈ రాశి వారు ఈ రోజున వేలల్లో ఒకరిలాగా బ్రతకాలి అని చెప్పేసి నలుగురు అనుకునే అంతలా తయారయ్యారనమాట. ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ. దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అలాగే ఈ యొక్క శక్తి అంటే రక్షణ కేవలం రక్షణ మాత్రమే కాదు. అదే శక్తి అంటే
లోపల దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడం. కాబట్టి దుర్గాదేవితో ఒక ప్రత్యేక బంధం మీకు ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా కాలం మౌనంగా బాధను భరించారు. ఇతరులకు నష్టం చేయకుండా, బాధ పెట్టకుండా మీ బాధను మీరు దాచుకున్నారు. ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షించింది. ఇప్పుడు మీ జీవితంలో దుర్గాదేవి ప్రభావం స్పష్టంగా పనిచేయడం మొదలైంది. మీరు గమనిస్తే మీకు అమ్మవారి పేరు వినిపించడం, అమ్మవారి ఆలయాలు ఎదురవ్వడం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి పాటలు రావడం, వినిపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి యాదృచ్ఛికం కాదు, మీ పైన ఆమె దృష్టి పడిందని చెప్పే సంకేతాలు అన్నమాట. దుర్గాదేవి కృప ఎప్పుడు కూడా ఒకేసారిగా అద్భుతంలాగా రాదు. ఇది మీ చుట్టూనటువంటి నెగిటివ్ శక్తులను తొలగించేస్తుంది. మీకు హాని చేసే వాళ్ళను మీ దారి నుంచి తొలగిస్తుంది. మీపై నిందలు వేసిన వాళ్ళను నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తుంది. ఇది జరుగుతున్నప్పుడు కొంతమందికి అసహనం అనేది కలుగుతుంది, కానీ ఆ తర్వాత శాంతి అనేది వస్తుంది. అలాగే మీలో దుర్గాదేవి అనుగ్రహంతో ఒక్కసారిగా పడిన లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఎందుకంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం. మీరు ఇప్పుడు జరగబోతుందన్నమాట. ఈ రాశి జీవితంలో కనిపించి కొన్ని రకాల ప్రత్యేక సంకేతాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా మీకు ఈ మధ్య చాలా వరకు కూడా కళలో అమ్మవారు కనిపించడం, దీపం కల్పించడం, సింహం, ఎరుపు రంగు, గుడిగంట శబ్దం, ఇవన్నీ కూడా కళలో కనిపిస్తూ ఉంటున్నాయి అన్నమాట. ఇవి అన్నీ మీరు ఏంటంటే చాలాసార్లు భయపడ్డారు. ఎందుకు మాకే కళలో ఇవన్నీ కనిపిస్తున్నాయి, అమ్మవారికి ఏమైనా మా మీద కోపం వచ్చిందా అని చెప్పేసి భయపడ్డారు. కానీ మీరు భయపడాల్సిన పని లేదు. అమ్మవారి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది. మీరు పడేటువంటి కష్టాలు, ఈ నెల నుండి పడ్డ బాధలు, అవమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా అమ్మవారు తొలగిస్తుంది. అలాగే మీరు ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏదైనా ఉన్నా కూడా ఈ రోజున అవన్నీ చక్కగా ముందుకు కదులుతూ పూర్తవుతాయి. మీకు అంటే కొంతమంది మనుషుల వలన కొంత అదృష్టం, కొన్ని సలహాలు, తెలివితేటలు, ఇలాంటివి కూడా ఇండైరెక్ట్గా మీకు అందుతూ ఉంటాయన్నమాట. ఇది దైవానుగ్రహం, ఇది అదృష్టం అని చెప్పి మనం అనుకోవాల్సిన పని లేదు. ఇదంటే ఇక్కడ దైవ సంకేతాలు అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతున్నాయి. దైవానుగ్రహం ఉండడమే అదృష్టం. అమ్మవారి అనుగ్రహం పొందడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ యొక్క మంచితనం వలన మాత్రమే ఇదంతా కూడా మీకు అవుతుంది. ఇక ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు తిరిగి అనేది ఉండదు. మీకు ఈ కొత్త సంవత్సరంలో అని చెప్పుకుంటున్నటువంటి ఈరోజు మాత్రం ఈ కొత్త సంవత్సరంలో అంతా కూడా ఆ అమ్మవారు మీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి కూడా, ఎన్నో రకాల మానసిక ఒత్తుల నుంచి, మీరు కాచే ప్రతి కన్నీటి బొట్టు నుంచి, ప్రతి సమస్య నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది. ధైర్యం, మనిషికి నిజమైన సంపద ఏమిటి అంటే అది డబ్బు అనుకుంటారు, కానీ అదే చాలా పొరపాటు. డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే. కానీ మనిషికి నిజమైన ఆస్తి ఏమిటంటే ధైర్యము. అలాంటి ధైర్యం మీరు కోల్పోకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన మీకు బాగా పనికొస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో దుర్గాదేవి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం, దండం పెట్టుకోవడం, ఇంట్లో దుర్గాదేవికి పూజ చేసుకోవడం, దుర్గాదేవికి సంబంధించిన ఆలయానికి వెళ్ళడం, భజనలకు ఏదైనా ఉంటే అప్పుడప్పుడు అలాంటి చోటుకి వెళ్ళడం, ఇలాంటివి చేయడం వలన మీలో ఒక ప్రశాంతతకరమైన ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది అలవాటు అవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేటివి ఆచరించండి. అమ్మవారికి పూజలు చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా భజనలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, చక్కగా నియమ నిష్టలతో అంటే ఇంటిని వాకిలి శుద్ధి చేసుకొని చక్కగా తల స్నానాలు చేసుకుని పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకొని భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించి ఇలాంటి నియమ నిష్టలతో మీరు చేసుకుంటే మీకు ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించండి. ఈ రాశిలో ఉన్న ఆడవారైనా మగవారు అయినా ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎస్ అనేటువంటి వ్యక్తి గురించి మధ్యాహ్నం 3:30 తర్వాత ఒక వ్యక్తి మీ ద్వారా మీకు ఒక వార్త వస్తుంది, సమాచారం అందేలాగా ఉంది, ప్రేరేపించబడుతుంది, మమ్మల్ని చెప్పుకోవచ్చు. ఇలా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. ముఖ్యంగా ఈ వేస్ అనేటువంటి వ్యక్తి
ఎవరైతే ఉంటారో వారు మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర ఈరోజు పోషించబోతున్నాడు. ఈ అక్షరం ఒక వ్యక్తి పేరు అయి ఉండొచ్చు, కానీ అతను చాలా వరకు కూడా ఏమిటంటే మీకు ఒక సంస్థగా ఉండొచ్చు లేదా ఒక సంఘటనగా ఉండొచ్చు. ఈ ఎస్ అక్షరం వలనే మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజున. ఈ నిర్ణయం మీకు మొదట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ మీ భవిష్యత్తుకు మలుపు అదే అవుతుంది. చాలామంది ఈ రాశి వారు ఈ దశలో వెనకడుగు వేస్తుంటారు, కానీ మీరు అలా చేయొద్దు. ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారం. ఎస్ అక్షరం మొదలయ్యే విషయం మీకు మొదట సందేహాన్ని కలిగిస్తుంది, కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్ని ఇచ్చేస్తుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థలం మారే అవకాశం కూడా ఇందులోనే దాగి ఉంటుంది. ఇది సాధారణమైన మార్పు కాదు, ఇది జీవిత స్థాయిలో మార్పు. కాబట్టి ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి వలన ఈ రాశి వారి యొక్క కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇది భ్రమ కాదండి, ఇది అనుభవంలోకి రాబోతున్న సత్యం. ఈ రాశి వారిని తట్టబోయే ఆ వ్యక్తి వెనుక దైవ ఉద్దేశం. ఈ రాశి వారి జీవితంలో ఒక కీలక దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు, కానీ ఇలా మనుషుల రూపంలో తన సందేశాన్ని పంపిస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించని సమయంలో, ఊహించని విధానంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు. వారు స్నేహితులై ఉండొచ్చు, లేదా బంధువులై ఉండొచ్చు, లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చే మాటలు, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశనే మార్చేస్తాయన్నమాట. ఈ వ్యక్తి రాకముందు మనసులో ఒక రకమైన అలజడి ఉంటుంది. ఎందుకో తెలియని అసంతృప్తి, ఆలోచనే ఎక్కువగా గందరగోళం. ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతుందని ఒక సంకేతం. అలాగే మీరు ఏమిటంటే చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కాబట్టి. ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు, మీకు దారి చూపించడానికి. ఈ వ్యక్తి చెప్పేటువంటి విషయాలు మీ మీద ఉంటాయి. అవి మొదట సాధారణంగా అనిపించినా కానీ ఆ మాటలు మీ మనసులో బలంగా నాటుకుపోతాయన్నమాట. కొద్ది రోజుల తర్వాత అవే మాటలు మీకు బాగా అర్థమవుతాయి. అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని చెప్పేసి. ఈ వ్యక్తి ద్వారాగా దైవం మీకు ఒక ద్వారం తెరుస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో అంటే అన్నీ కూడా పనులు పక్క పెట్టేసి వచ్చిన సందేశాన్ని శాంతిగా వినండి. ఎందుకంటే మీ కష్టం ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు. అకస్మాత్తుగా దుర్గాదేవి యొక్క శక్తి ప్రవేశం మీలో ఒక రకమైన మార్పు కూడా ఇప్పుడు వస్తుంది. ముందు భయపడిన విషయాలపైన ఇప్పుడు అంతగా భయం అనేది ఉండదు. ఇంతకుముందు ఎవరైనా మాట్లాడితే మీరు మౌనంగా ఉండేవారు, కానీ ఇప్పుడు అవసరమైతే మీరు గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. ఇది కోపం కాదు, ఇది ఏమిటంటే ఆత్మాభిమానం. ఈ ధైర్యం మిమ్మల్ని దుర్గాదేవి శక్తి ప్రవేశించినట్టు వస్తుంది. ఇంకా మీరేంటంటే సహజంగా శాంత స్వభావం కలవారని. ఎక్కువ కాలం అన్యాయాలను, అబద్ధాలను భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని మేలుకుంటుంది. ఇది ఇతరులకు హాని చేయడం కాదు, మీ హక్కులను మీరు కాపాడుకోవడానికి, మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకొచ్చుకోవడానికి ఈ దశలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమన్నమాట. మీరు మీ మాటకు విలువ ఇవ్వడము మొదలు పెడుతుంటారు. అవసరం లేని సంబంధాలు తెంచేసుకుంటారు. మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకునే విషయాలపైన ఇప్పుడు ఆసక్తి పూర్తిగా తగ్గుతుంది. దుర్గాదేవి శక్తి లోపలికి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది. అదే సమయంలో బాధ్యతలు పెరుగుతాయి. మీరికపై గతంగా ఉండరు. ఎప్పుడు ఎదగాల్సినదనేది భగవంతుడి ఆజ్ఞ. మీరికపై పాతలాగా, గతంలాగా ఉండరు. మీరు ఎదగాల్సిందే. ఇది దేవుని ఇక ఆజ్ఞ. పాత బాధలు గుర్తుకు రావడము చివరి శుద్ధి అన్నమాట. ఈ రాశి వారి జీవితంలో విచిత్ర దశ వస్తుంది. అదే పాత జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం. మీరు మర్చిపోయారు అనుకుంటున్నటువంటి సంఘటనలు, పాత వ్యక్తులు, మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి. ఇవన్నీ గుర్తుకు రావడం ఏమిటి అంటే ఇది మిమ్మల్ని మళ్ళీ తిరిగి బాధ పెట్టడానికి అయితే మాత్రం కాదు. ఆ బాధలు బయటకు తీసేసి శుద్ధి చేయడానికి. దైవం ఎప్పుడు కూడా మొదలుపెట్టే ముందు పాత పేజీల మోసేస్తారు. ఆ ప్రక్రియలో మీరేంటంటే ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సిన అవసరం వస్తుందన్నమాట. కొంతమందికి కన్నీళ్ళ రూపంలో ఆ బాధ అంతా బయటకు వెళ్ళిపోతుంది. కొంతమందికి ఇలాంటి స్థితిలో మౌనం పెరుగుతుంది. ఇంకొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇవన్నీ సహజమే.
ఈ దశలో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆ బాధలోనే ఉండిపోవద్దు. దాన్ని గమనించాలి, దాన్ని ఒప్పుకోవాలి, తర్వాత వదిలేసేయాలి. ఈ శుద్ధి పూర్తి అయిన తర్వాత మీ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా మారుతుంది. అప్పుడే మీరు నిజమైన మార్పును అనుభవిస్తారు. ఇక ఈ రాశివారు ఈ దశలో కనుక సరిగ్గా దాటినట్లయితే ఇకపై అదే బాధ మీకు మళ్ళీ రాదు. ఇదే చివరి విడిచిపెట్టడం, చివరి కన్నీరు కూడా అవుతుంది. అంటే ఒక్కొక్కసారి కొద్ది సమస్యలు ఎలా ఉంటాయంటే ఆ బాధ ఎలా మెలిపెడుతుందంటే దానికోసము అసలు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించేంత బాధ నరకంగా అనిపిస్తుందన్నమాట. అలాంటప్పుడు ఆ బాధ నుంచి మనం పారిపోయేటటువంటి ప్రయత్నం చెయ్యకూడదండి. అలా బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మామూలుగా భరించలేకపోతున్నారు. మామూలుగా మైండ్లోకి వచ్చిందే ఆలోచన. దానివల్ల ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోకపోయిన మైండ్ ఏంటంటే ఆలోచనలు వచ్చేటట్టుగా అదే ఆలోచిస్తూ ఉండడం. మీరు ఏంటంటే దానికి బలం అంటే దానికి ఒక సమస్యకు విలువనిచ్చి ప్రత్యేకంగా కూర్చొని దానికి ఆలోచనకు ప్రాణం పోసి ఆలోచించదు, వదిలేసేయండి. అది పట్టించుకోవద్దండి. మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉంటామా అని చెప్పేసి సందేహం కూడా కలగవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ విషయం మైండ్ ఏంటంటే చిన్న చిన్న పిల్లల కంటే దారుణంగా మీ మైండ్ మనం ఏ విషయాలపైన వద్దు అనుకుంటున్నామో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది, గుర్తు చేస్తూ ఉంటుంది. అలాంటివన్నీ గుర్తొచ్చినప్పుడు మనం కూడా వాటికి ప్రాణం పోసి మనసుతో ఆలోచించకుండా వదిలేసి ఏమైనా పనులు ఉంటే చూసుకోవాలి. మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి కొన్నాళ్ళకు గుర్తు వచ్చి ఆ తర్వాత ఇక మర్చిపోతామన్నమాట. అలాగా ఆ విషయాల గురించి మనం బయటపడగలుగుతాం. ఈ రాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు. మీరు మీ మాటలు చూసి సంకేతాలు కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తు పైన ప్రభావితం చూపిస్తాయి. అందుకే ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. కోపం పెట్టుకోవడం, ఇతరులను అనుమానించడం మానేయాలి. ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది. దైవం మీ ఆలోచనలో గమనిస్తుంది. కాబట్టి మీకు ఈ రోజున ఒక ఆలోచన మీ మనసులో బలంగా వస్తుంది. అది ఉద్యోగము, వ్యాపారము, ఏదైనా సంబంధాలు కావచ్చు. ఇవన్నీ ఏవి కూడా ఉన్నా సరే ఆలోచన నిర్లక్ష్యం చేయవద్దు. అవి ఏమిటంటే మీ భవిష్యత్తులో ఒక ప్రణాళికగా ఉంటుంది. ఇక అసలు ఎవరు మీ వారు, ఎవరు బయటవారు, ఇవన్నీ కూడా ఈరోజు అర్థమవుతాయి. మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయించుకుంటారు. ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్నటువంటి సంకేతం. ఈ రోజున మీ దశలో చాలా వరకు కూడా మార్పు వస్తుంది. నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ఊహ అనేది కాదు. ఇది దైవం రాసినటువంటి మార్గం. ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితంలో ఆలస్యంగా వచ్చిన అవి శాశ్వతంగా ఉండే దశలు. ఈ రాశి వారి యొక్క ఉద్యోగం, వ్యాపారం ఎప్పుడూ కూడా సులభంగా సాధ్యం కాదు. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెం ఆలస్యంగా వస్తుంది. మీకన్నా తక్కువ అర్హత ఉన్నవారు ముందుకు సాగిపోతుంటారు. మీరేంటంటే కొంచెం వాళ్ళకన్నా వెనకబడిపోతుంటారు. కానీ చివరికి మాత్రం మీరందరూ ఎవరైతే మిమ్మల్ని దాచుకుంటూ వెళ్ళిపోయారో వాళ్ళందరినీ దాటుకొని మీరు ఖచ్చితంగా పై స్థాయిలో అయితే ఉండడం జరుగుతుంది. మీరేంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద నష్టాలకు కారణమవుతాయి. కాబట్టి ఇది చేయకూడదు. ఏమిటంటే ముఖ్యంగా కోపం. ఎవరైనా సరే తప్పు చేసినట్టు అనిపించినా వెంటనే స్పందించదు. కోపం అనేది అదుపు పూర్తిగా ఉంచుకోండి. అలాగే మీ మాటలు ఎప్పుడు దైవం గమనిస్తుంది. కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించి మాట్లాడండి. అహంకారం ఎప్పటి వరకు అంటే ఇన్నాళ్ళ నుండి మీకు కాస్త కూస్తో ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉండేది. కానీ ఇప్పుడు అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం మీద నమ్మకం పెట్టండి. ఇక ఇప్పుడు కొత్త ఉపశమనం కలిగించాడని అహంకారం రావచ్చు. మళ్ళీ అంటే మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి, మాకు మంచి జరుగుతుంది అంటున్నారు. అలాగే చేతిలోకి ఏదైనా ₹1 కూడా కాస్త ₹1 ప్లస్ ₹4 వచ్చినట్టు అనిపించిన వీళ్ళలో వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు ఇంకొంచెం ఎక్కువగా కనిపించిన ఇలాంటివప్పుడు ఏంటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం వస్తుంది. ఇలాంటి స్థితిలో మీరు అహంకారాన్ని తీసుకురావద్దు. ఎందుకంటే దీని అదృష్టానికి అడ్డుపడుతుంది. ఎందుకంటే మీ మనుషుల యొక్క విలువలు, అభిమానాలు, ఈ డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలిక మాత్రమే. మళ్ళీ నిజమైన అనుభవం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. ఒకేలాగా ఉండండి. ఈ సమయంలో అనవసరమైన వాగ్వివాదాలు, పాత విషయాలను తవ్వడం, ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానివేయాలి. ఇవన్నీ మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి. అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనులు దైవానుగ్రహాన్ని వేగంగా పొందే మార్గం ఉంటుంది. ఈ దశలో మీకు కొన్ని చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది.
రోజుకొకసారి అమ్మవారి పేరు మనసులో జపించటం చేయండి. అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనసులో భక్తి ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు. ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని మీ మనసును శాంతపరచుకోండి. మీరు చేయబోయే పనులు సాఫీగా ఉండాలని కోరుకోండి. ఎవరైనా సహాయం అడిగితే మీకు వీలైతే నిరాకరించకుండా సహాయం చేయండి. దైవం మీ ద్వారా ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటుంది. ఈ చిన్న అలవాటు మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి. ఇది ఈ రాశి వారికి రాబోయే దశ. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ఎదుగుదల కనిపిస్తుంది. ఈ రాశి వారి యొక్క జీవితం ఇకపై ఒక్కసారిగా మారిపోదు, కానీ ఇకపై కిందకు మాత్రం పడిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. నెమ్మదిగా అయినా సరే మీ జీవితం మునుపు స్థిరంగా సాగుతుంది. మీరు వేసే ప్రతి అడుగు పునాదిగా మారుతుంది. ఇకపై మీరు అనుభవించే విజయాలు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతమైనవి. తాత్కాలిక సంతోషాలతో మీ పేరు, మీ పని, మీ గౌరవం క్రమంగా పెరుగుతాయి. మీరు ఇకపై ఇతరుల ఆనందం కోసం ఎదురు చూడరు. వారికి మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఇది నిజమైనటువంటి మార్పు. ఇప్పుడు ఈ దశలో ఏమిటంటే మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదనమాట. ముందుకు మాత్రమే చూడాలి. దైవం మీకు ఇచ్చే బహుమతి ఒక్కసారిగా కనిపించకపోయినా అది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఓపికగా ఉండండి. మీ నమ్మకాన్ని, పొరపాటుని అస్సలు తావవద్దు. మీ జీవితం కొత్త అధ్యాయంలోకి ప్రవేశించబోతుంది. ఇది ముగింపు కాదు, ఆరంభం. ఈ రాశివారితో ఇక్కడితో ఈ మాట ముగిసినట్లు అనిపించవచ్చు, కానీ నిజానికి ఇక్కడితో మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసింది. ఇప్పటి వరకు మీరు భరించిన బాధలు, కష్టాలు అన్నిటి, ఎవరికి చెప్పుకోలేని, మనసులో దాచుకున్నటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా దైవం గమనించింది. ఇకపై మీరు ఒంటరిగా వారు కాదు. దుర్గాదేవి మీతో ఉందని మర్చిపోవద్దు. నిజంగా ఈ వీడియో పూర్తిగా వినగలారంటే మీ మనసులో ఇంకా ఆశ అనేది మిగిలి ఉంది. అదే మీకు పెద్ద బలమని ఇకనైనా గమనించండి, గుర్తించండి. మీరు అనుభవించాల్సిన కష్టాలు, శిక్షను మీరు పొందబోయే అదృష్టానికి ముందస్తు సిద్ధత మాత్రమే. రాబోయే రోజులలో మీ జీవితంలో జరిగే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. గతం ఒకటి మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియో మీ మనసును తాకి ఉన్నట్టు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు మనసును, దుర్గాదేవి పేరును ఒక్కసారిగా తలుచుకోండి. మీ బాధలు ఆమె చేతిలో పెట్టేసేయండి. అలాగే మీ మంత్రాన్ని మనసులోనే అనుకోండి. ఓం దొం దుర్గాయ దేవియే నమః. ఈ మంత్రాన్ని మనసులోని 11 సార్లు, 41 సార్లు కానీ చెప్పుకోండి. మీ ఓపిక తగ్గట్టుగా 108 సార్లు అయినా సరే చెప్పుకోవచ్చు. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఓం సాయిరామ్.